హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 31st జనవరి 2025. సో ఈరోజు మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ అయింది. 258 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. 23,500 కన్నా పైన క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ పెద్దగా డెంట్ లేదు. ఇంట్రాడేలో కూడా మంచి స్ట్రాంగ్ మూమెంటే చూపించింది. మనకి ఎక్కడ కూడా పెద్ద వీక్నెస్ అనిపించలేదు డి అంతా కూడా. అండ్ వోలటాలిటీ కూడా బాగా తగ్గింది. ఇండియా విక్స్ కూడా 16.25కి వచ్చింది. 6% తగ్గింది. దాదాపు 6.5% వరకు తగ్గింది. అండ్ సెక్టోరియల్గా చూస్తే అన్ని సెక్టార్స్ ఎన్ఎస్సిలో ఉన్న అన్ని సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే మనకు అన్ని కూడా గ్రీన్లో కనపడుతున్నాయి. చాలా రోజుల తర్వాత మనం అన్ని సెక్టార్స్ పాజిటివ్గా క్లోజ్ కావటం చూసాం. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే టాప్ పర్ఫార్మర్ అంటే మనకి ఈరోజు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ దాదాపుగా 6% పెరిగింది. ఇది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. దాని తర్వాత బిఈఎల్, ట్రెంట్, నెస్లే, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 4% పెరిగిన స్టాక్స్. దాని తర్వాత చూస్తే మనకి హీరో మోటార్ కార్ప్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐటీసీ ఇవన్నీ పెరిగాయి. అయితే నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది భారతీ ఎయిర్టెల్. అదే నెగిటివ్ క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే ఏది కూడా 1% కన్నా ఎక్కువ నెగిటివ్లో వెళ్ళే, -1% కూడా రాలేదు ఏ స్టాక్ కూడా. భారతీ ఎయిర్టెల్ టాప్లో ఉంది, 14 రూపీస్ మైనస్లో, అంటే -0.88%. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎందుకంటే కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. తర్వాత అపోలో హాస్పిటల్, కోటక్ బ్యాంక్ ఇవి నెగటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నిఫ్టీకి మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ తీసుకొని లెవెల్స్ చూసుకుందాం ఒకసారి. సో ఇది మన కీ లెవెల్ని బ్రేక్ చేసింది. 23,380 మన కీ లెవెల్ అనుకున్నాం. సో దాన్ని బ్రేక్ చేసింది. 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసి దానికన్నా పైన 23,508 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఒక దశలో 23,513 కూడా క్రాస్ చేసింది. 30 వరకు వెళ్ళింది. ఈవెన్ మన లాస్ట్ 1 మినిట్లో చూసినా కానీ అదే ఉంది. అడ్జస్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 23,508 ఉంది. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్, హైయర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే రేపు మనకి బడ్జెట్ ఉంది కాబట్టి కొంచెం వొలటైల్ ఉండొచ్చు. బడ్జెట్ టైంలో డ్యూరింగ్ ద బడ్జెట్ స్పీచ్ వచ్చేటప్పుడు కొంత వొలటైల్ ఉండొచ్చు. మనం కొంచెం స్పీచ్ మొత్తం అయిపోయి అవుట్కమ్ వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్లో కొంచెం పొజిషన్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ బడ్జెట్కి బిఫోర్ కొంచెం కామ్గా ఉన్నా కానీ బడ్జెట్ స్టార్ట్ అయిన తర్వాత వొలటాలిటీ కొంచెం పెరగచ్చు. కొన్ని సెక్టార్స్లో బాగా మూమెంటం రావచ్చు, కొన్నిట్లో బాగా తగ్గచ్చు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కొంచెం వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటే బెటర్. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ఇండెక్స్ని ఫాలో అవుతాం. ఇండెక్స్ వైజ్గా చూసుకుంటే 23,508 ఇప్పుడు క్లోజింగ్. అయితే మనకి హయ్యర్ లెవెల్లో 23,800 ఆర్ 900 వరకు పెద్దగా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. 23,820 దగ్గర 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దానికన్నా పైకి వెళ్తే 23,900 దగ్గర 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దెన్ ఇంకా పైకి వెళ్తే 23,987 మంత్లీ పివోట్. సో ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. ఒకవేళ బడ్జెట్ మనకి మార్కెట్ పాజిటివ్గా ఉంటే మాత్రం ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. 23,980 ఇండెక్స్ లెవెల్ ఇది. సో డౌన్ సైడ్లో చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్, వీక్లీ పివోట్ని మనం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఇది వచ్చి 23,165. సో ఇది బ్రేక్ చేస్తే ప్రీవియస్ స్వింగ్లో ఇది 22,830. దీన్ని కూడా బ్రేక్ చేసి కిందకి వస్తే మాత్రం ఇంకా షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఎందుకంటే బడ్జెట్ మనకు అనుకూలంగా లేకపోతే, అంటే మార్కెట్ అనుకూలంగా లేకపోతే మాత్రం కంటిన్యూస్గా డౌన్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం కాషియస్గా ఉండాలి. ఈరోజు చాలా వరకు షార్ట్ కవరింగ్ జరిగి ఉండొచ్చు మార్కెట్లో. ఎందుకంటే బాగా షార్ట్స్ ఉండున్నాయి అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ హెవీగా ఉండింది లాస్ట్ 3-4 మంత్స్ కూడా. సో ఆ డేటా అంతా చూస్తే ఈరోజు షార్ట్ కవరింగ్ లాంటిది ఎక్కువ కనపడింది. మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసి తర్వాత మనం F&O ఫిగర్స్ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు బాగానే పెరిగింది. మోర్ దెన్ 257 పాయింట్స్. అంటే మన నిఫ్టీతో కంపేర్ చేస్తే అంత ఎక్కువ కాదు. ఎందుకంటే నిఫ్టీ 1.1% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 0.57% మాత్రమే పెరిగింది. సో 49,587, 49,560 మన కీ లెవెల్ అనుకున్నాం. సో ఈ లెవెల్కి దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం బడ్జెటరీ అవుట్కమ్ని బట్టి మూమెంటం చూసుకోవాలి. అయితే ఇక్కడ మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 50,800 దగ్గర ఉంది. సో అక్కడి వరకు పెద్దగా రెసిస్టెన్స్ లేదు మనకి. ఎందుకంటే సింపుల్ మూవింగ్ యావరేజెస్ చూస్తున్నాం. సో 50,830 ఫస్ట్ మూవింగ్ యావరేజ్ ఉంది రెసిస్టెన్స్. దాని తర్వాత 50,910
సో ఇవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఫస్ట్ 50,830. సో సమ్వేర్ ఇక్కడ వస్తుంది 50,000 ఇది అనుకోండి. సో ఈ స్వింగ్ లోస్ ఇక్కడ. దీని తర్వాత 50,913 నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. తర్వాత 51,782 అండ్ ఇక్కడ మనకి 50,800 900 లెవెల్స్ మల్టిపుల్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. ఒకటి 100 డే అక్కడే ఉంది, 200 డే కూడా దగ్గరలోనే ఉంది, తర్వాత 50 డే. ఈ మూడు క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఒకటే ప్లేస్లో ఉన్నాయి. మేబీ ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్లో ఒకదానికి ఒక 50-60 పాయింట్స్ డిఫరెన్స్లో కనపడుతున్నాయి. అయితే అది మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్. అయితే మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంటే రెసిస్టెన్స్ పాయింట్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోవచ్చు. సో లెవెల్స్ చూసుకోవచ్చు మనం. అయితే ఒకటి అవుట్కమ్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ బడ్జెట్ మనకు అనుకూలంగా లేక, అంటే మార్కెట్ అనుకూలంగా లేక, మార్కెట్లో డౌన్ సైడ్ వస్తే మనకి ఫస్ట్ సపోర్ట్ పాయింట్ వీక్లీ పివోట్ లెవెల్ ఉంటుంది 48,697. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ లోని సపోర్ట్ లాగా తీసుకోవచ్చు 47,980. సో ఈ లెవెల్స్ చూసుకోవాలి మనం. టెక్నికల్గా లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి. సో బడ్జెట్ అవుట్కమ్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ చేసుకొని చూద్దాం. అయితే కీ లెవెల్ కూడా మనకి మారిపోతుంది, ఇప్పుడు కాదు, మండేకి. సో నెక్స్ట్ వీడియోలో మనం కొత్త కీ లెవెల్స్, తర్వాత కొత్త లెవెల్స్ అన్ని కూడా మనం వేసుకుందాం రేపు మార్కెట్ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఈరోజు ఎలా ఉంది, స్టాక్స్లో లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి, ఏ స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, ఏ స్టాక్స్లో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో ఫ్యూచర్స్ డేటా తీసుకుంటే ఈరోజు మనకి లాంగ్స్లో ఓన్లీ 17 స్టాక్సే కనపడ్డాయి. అయితే మ్యాక్సిమం ఇందాక అన్నట్టుగా షార్ట్ కవరింగ్ చాలా జరిగింది. షార్ట్ కవరింగ్లో 172 స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ షార్ట్ బిల్డప్ ఓన్లీ 10 కనపడుతున్నాయి, లాంగ్ అన్వైండింగ్లో 25 కనపడుతున్నాయి. సో మేజర్గా మనకి ఈరోజు మార్కెట్ డ్రైవ్ అంతా కూడా షార్ట్ కవరింగే. ఇవన్నీ కూడా షార్ట్ కవరింగ్ జరుగుతుంది షేర్సే. ఎందుకంటే స్టాక్స్లో చాలా ఫాల్ చూసాం. ఆ ఫాల్ అయిన స్టాక్స్లో కొంత కవర్ జరుగుతూ ఉంది. స్టాక్లో షార్ట్ కవరింగ్ అంటే లోయర్ లెవెల్ నుంచి కొంత పుల్ బ్యాక్ వచ్చింది. ఎందుకంటే ఈవెంట్కి ముందు హెవీ షార్ట్ పొజిషన్స్ కానీ హెవీ లాంగ్ పొజిషన్స్ కానీ క్యారీ చేయరు, అందుకోసం వాటిలో కొంత కవరింగ్ జరిగింది. కాబట్టి మనం ఈరోజు మూమెంట్ అంతా కూడా ఇక్కడ చూస్తే మనకి మ్యాక్సిమం షార్ట్ కవరింగ్ 172 స్టాక్స్ షార్ట్ కవరింగ్లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ అంతా స్ట్రాంగ్గా వెళ్ళింది. లాంగ్స్లో చూస్తే మనకి ఇక్కడ జిఎన్ఎఫ్సి టాప్లో ఉంది, ఎందుకంటే ఓఐ చాలా పెరిగింది. ఇది 1000 అంటే స్టార్టింగ్ మంత్ మనం కొత్త నెల స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఈ F&O బిగినింగ్ డేస్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువనే కనపడుతుంది అక్కడ. తర్వాత అబాట్ ఇండియా, బాటా ఇండియా, యూబిఎల్, గుజరాత్ గ్యాస్, నువిన్ ఫ్లోరిన్, సియుబి, తర్వాత పీవీఆర్ ఐనాక్స్, క్యాన్ఫిన్ హోమ్, జేఎస్ఎల్, వీటిలో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్. ఇందులో ప్రైస్ బాగా పెరిగిన స్టాక్ తీసుకుంటే ఐఆర్బి ఓపెన్ ఇంట్రెస్ట్ మరీ ఎక్కువ పెరగలేదు కానీ ప్రైస్ బాగా పెరిగింది 7.46%. తర్వాత హడ్కో 7.08%. ఇక్కడ ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిన స్టాక్స్ ఇవి. దీంట్లో యూపీఎల్ ప్రైస్ బాగా పెరిగింది. ఈ ప్రైస్ బాగా పెరిగిన స్టాక్స్. తర్వాత మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్లో జిఎన్ఎఫ్సి, అబాట్, బాటా ఇండియా, ఇట్లా మనం కొన్ని స్టాక్స్ తీసుకొని జనరల్గా మనం డేటా అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో ఒక ట్రేడింగ్ పర్పస్లో. నేను ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడట్లేదు, ప్యూర్ ట్రేడింగ్ పర్పస్లో మనకి డేటా చాలా ఇంపార్టెంట్. డేటా ఏంటి, ఏ స్టాక్స్లో మొమెంటం ఉంది, ఏ స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఏ స్టాక్స్ షార్ట్ కవరింగ్ అవుతున్నాయి, వేటిల్లో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, లాంగ్స్ ఎక్కడ అన్వైండింగ్ అవుతున్నాయి, ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ డేటా మనకి. ఈ డేటాను బట్టి ఆ పర్టికులర్ స్టాక్స్లో మనము ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. సో ఈ డేటాని ఎట్లా అనలైజ్ చేయొచ్చు మనం, అంటే మనకు వచ్చిన డేటాను బట్టి మనం ఎలాంటి స్టాక్స్లో ట్రేడింగ్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ట్రేడ్ ప్లాన్ అంటే ఏంటి, మన ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉంటాయి, స్టాప్ లాస్లు ఎక్కడ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఎలాంటి మెథడ్ యూజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ 5th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని టెక్నికల్ లెవెల్స్ ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.